ముందుగా మిమ్మల్ని రోస్ట్ చేయడానికి ఫర్ ద ఫస్ట్ టైం మా పటాస్ లో వచ్చేస్తున్నాడు ది జూనియర్ ఎక్స్ప్రెస్ హరే. అడవిలో ఉండే సింహానికి ఇక్కడ ఉండే సింహానికి పెద్ద తేడా లేదండి. అక్కడ సింహం గర్జిస్తుంది, ఇక్కడ సింహం పాటలు పాడుతుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. స్టవ్ ఆన్ చేశాడన్న ఈ మాటతో. ఫస్ట్ ఆ సింహ ఆ పేరులో ఒక ఇది ఉంది. అసలు ఆ ఫస్ట్ సింహ అనే పేరు అతనికి ఎలా వచ్చింది? వాళ్ళ మమ్మీ వచ్చారు, పుట్టిన వెంటనే సింహం గారిని ఉయ్యాలేశారు. ఉయ్యాలేసి అమ్మగారు వచ్చారు, పాలు పడదామని చూశారు. పడ్డానికి వచ్చినప్పుడు సింహం గారు పడుకోండి పాలు పడుతుంటే వాళ్ళ అమ్మగారు అయ్యో నా కొడుకు మాట్లాడకముందు మిమిక్రీ చేస్తున్నాడు. ఏమండి ట్రెండ్ మనోడు మిమిక్రీ చేస్తున్నాడు. ఎలాగే సింహంలా చేస్తున్నాడండి. సింహమా? ఇంకోళ్ళు వచ్చారు, ఎలా చేస్తాడు? సింహమా? ఏదైతే బాగుందని సింహం అని పెట్టారు. కట్ చేస్తే పంతులుగారిని పిలిచారు. పంతులుగారిని పిలిచి మీ బాబు పేరేంటండి? సింహం అండి. సింహాన్ని ఎందుకు పేరు పెట్టారు? మా వాడు మీకు తెలీదా పుట్టిన వెంటనే అని గర్జించాడు. ఏది ఎలా? అది గర్జించడం కాదండి, గురక పెట్టడం. అంటే రేపు హత్యం తుమ్మితే డొకోమో, ఐరన్ పట్టుకుంటే ఐరన్ మ్యాను, స్టైల్ గా ఉంటే సింకు పేర్లు పెట్టేస్తారా? ఇంకా నయం కంటిన్యూస్ గా యూరిన్ పోస్తే ఇంకేం పేరు పెట్టేవారు. వెనక మీలాంటి పిల్లికి పేరు పెట్టడానికి పూరి జగన్నాథ్ గెస్ట్ గా పిలిచాడంట. అండ్ నెక్స్ట్ సింహ గారు పెద్ద అయ్యారు, పిల్ల అయిపోయింది, పిల్లలు పుట్టిన తర్వాత సింహ గారు వైపు బయటకు వెళ్తూ పిల్లాన్ని చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంటే నేనే పిల్లని పడుకోబెట్టాలి, మీరు కాకపోతే ప్రెసిడెంట్ గారు వస్తారా పడుకోబెట్టడానికి? సరే మరి అలాగా జోలపాట పాడండి, వాడే పడుకుంటాడు. జోలపాట సరే నువ్వు వెళ్ళి చూసుకుంటా. మనకు వచ్చిన పాట పాడేద్దాం. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, డబ్బుకి పడుకుని పిల్లాడు 4 రోజులు పాపం జ్వరం తగ్గలేదండి పాపం. నెక్స్ట్ ఇలాగే పిల్లలు పెద్దలు అయ్యారు. పెద్దలు అయిన తర్వాత కూర్చొని వాళ్ళ కొడుకు రైమ్స్ చదువుకుంటున్నాడు. అప్పుడే సింహ గారు స్టూడియో నుంచి బయటకు వచ్చారు. ఇంటికి వచ్చి ఎరా ఏం చదువుతున్నావు? జానీ జానీ ఎస్ పాప చదువుతున్నాను. ఏదో ఒకసారి చదువు. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప. ఒరే పోయం కి వొకాబులరీ అవసరం లేదు, వాయిస్ అవసరం. ఎలా పడాలో చెప్తుంది చూడు. జానీ హై పిచ్, అక్కడ జానీ జానీ ఎస్ పాప, అక్కడ లో పిచ్ ఈటింగ్ షుగర్ హై పిచ్, నో పాప అది లో పిచ్. అర్థమైందా? అర్థమైంది డాడీ. ఏం అర్థమైంది? రైమ్స్ బోర్డు ఐటమ్ సాంగ్స్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంట్రా అసలా? మరి లేకపోతే ఏంటండి? మీరు చెప్పింది ఎలాగుంది, ఇది ఎలాగుంది? ఎందుకంటే మీలాంటి పేపర్ లో రైమ్స్ రాయడానికి కాపీరైట్స్ అడిగాడంట. మన సింహ గారు మాక్సిమం బేస్ ఎక్సలెంట్ గా మాస్ సాంగ్స్ అంటే ఇంకా సింహ గారు తర్వాత ఎవరైనా అలా పాడతారు మాస్ సాంగ్స్. ఒక డైరెక్టర్ పిలిచి సింహ గారు ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, అది కొంచెం డివోషనల్ అంటే దేవుడి గురించి పాడితే అలా మీరు చాలా చూసారండి, మీరు సెట్ చేసుకుని పాడతారు అంటే లైన్ చూసుకోండి. రామ గుడి కట్టిస్తారామా, ఇప్పుడు సింహ గారు పాడుతున్నారు. గుడి కట్టిస్తారామా నీకు గుడి కట్టిస్తారామా, రామా ఓ రామ రామా నీకు గుడి కట్టిస్తారామా. కట్ ఏమైంది సార్? దాన్ని పాడమంటారా? నేను పాడమని పాట ఏంటి, డివోషనల్ ఏంటి? ఎలా ఉందంటే తెలుసా, శవం దగ్గర కూర్చోబెట్టి భగవద్గీత చదవమంటే మీలాంటి స్వాదీప్ కోపం చేసి సమరగణలు చదివాడంట. సింహ గారు ఇప్పుడంటే పెద్ద స్టేజ్కి వచ్చారు. ఇంకొంచెం ముందు ఈవెంట్స్కి వెళ్ళేవారు. ఫస్ట్ ఒక విలేజ్ కి ఈవెంట్కి వెళ్ళారు. బేసిక్ గా విలేజెస్ వాళ్ళకి తెర మీద కనిపించే వాళ్ళే సెలబ్రిటీస్, తెర మీద కనిపించే వాళ్ళకి తెలియదు. సో సింహ గారు ఏదో ఎవరో పిలిచారు, వెళ్ళిన తర్వాత అందరూ వచ్చారు. ఎవరో పెద్దలు వచ్చారని తెలిసి ఎవరో వచ్చారు తెలియదు. సార్ ఒక ఫోటో, సార్ ఫోటో తీసుకున్నారు. ఒకడు వచ్చి సార్ మీరు కదా, మీరు అతనే కదా? అవునవును అతనే. అదే ఈటీవీ సీరియల్ వెళ్ళను. దరిద్రుడా ముఖం చూసుకున్నావా, జిరాఫిక్ జెరాక్స్ లా ఉన్నావు. నేనేదేంట్రా, నేను సింగర్ అంటే ఏం చేస్తారు? బాబర్చీలో కూర్చొని బిర్యానీ ప్యాకెట్ పార్సిల్ చేస్తా ఉంటా. సింగర్ అంటే ఏంటో తెలీదు, నా దగ్గర కూర్చో. నీళ్ళంటే కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి కారుకు పెయింట్ వేయించుకున్నాడంట దరిద్రుడని. విలేజ్ లో ఈవెంట్ ప్లాన్ చేశారు, పాటలు పాడమని స్టేజ్ ఎక్కిన తర్వాత విలేజ్ లో ఇంటరప్షన్స్ ఉంటాయి మధ్యలో. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, సింహ. ఏంది నీ గోళ? ఒకసారి మైక్ ఇవ్వండి సార్. అరే ఏ రాజు, అక్కడ ఇంటి దగ్గర మీ ఆవిడ చికెన్ కోసం వెయిట్ చేస్తుందంటరా, ఎంతసేపు? మరి డిస్టర్బ్ చేయరా ప్లీజ్ రా, పాడనివ్వండిరా. సింహం అంటే ఏంటి సార్ అర్జెంట్ అయితే మైక్ లాగేసుకుంటావా? ఇది గోడ మీద మేకా, చేతిలో మైకా? అదికే సార్ కొంచెం అర్జెంట్ అనౌన్స్మెంట్. అర్జెంట్ అయితే లాగేసుకుంటావా? వెనక నీలంటూడే ఆఫీస్కి లేట్ అయిపోతుందని అంబులెన్స్ లిఫ్ట్ అడిగాడంట. ఎదవన్నారు. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మన సింహ గారు నడిచి వెళ్తుంటే ఒకడు ఏడుస్తున్నాడు. సింహ గారు చూసి సార్
మీరు సింహ గారు కదా, ఊర్లో నేను సింహాన్ని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి నువ్వేరా. కానీ ఎందుకు ఏడుస్తున్నావా? మా తాత చనిపోయాడు సార్. సారీ రా. మా తాత కోసం, ఆత్మశాంతి కోసం ఒక్క సాంగ్ పాడండి సార్. రెడీనా? మీ తాత టెంపర్, మీ అయ్య టెంపర్. సార్ ఆపండి సార్. ఆత్మ శాంతి కలిగేటట్టు పాడమని, ఆత్మ పారిపోయేటట్టు పాడమని. అదే సార్, మా తాత చచ్చిపోయి కాదు సరిపోయింది. బతుకుంటే నిజంగా చంపేసేవారు మీరు. వెనక మీరు అంటాడు పడుకుని ఫ్లూట్ వాయించమంటే ఫ్లైట్ ఎక్కి గిటార్ వాయించాడంట. అండ్ నెక్స్ట్ మన సింహ గారు లైబ్రరీకి వెళ్ళి ఏం పుస్తకాలు చదవాలి తెలియక ఒక స్వాతి పుస్తకం ఇచ్చింది. మనది అరే బావ స్వాతి పుస్తకం దొరికిందిరా అని అంటాం. అదే వాయిస్ లాత అంటే అరే బావ స్వాతి పుస్తకం దొరికిందిరా. స్వాతి పుస్తకం చాలా మొదలు పెట్టారు. పాప మాత్రం మనసు చదువుకుని బయటకు వచ్చేస్తుంది. నా వయసు 26 సంవత్సరాలు. మా ఆయన వదిలేసి 2 ఏళ్ళు అయింది. ఎవరై నువ్వు? ఏమండి నేను మనసులో చదువుకుంటున్నాను కదా, మనసులో చదువుకున్నా. నువ్వు ఎంత శబ్దం వస్తుందో తెలుసా? అక్కడ చూసావా? ప్లీజ్ డూ సైలెన్స్ ఉందిగా. అబ్బో మా తెలియదు మరి. వెనక నీలాంటోడే బాత్రూమ్ బయట డోంట్ వేస్ట్ వాటర్ ఉందంటే కడుక్కోకుండా వచ్చాడంట. సింహ గారు బేసిక్ గా ఈ అబ్బాయి ఆడియన్స్ లో ఒకసారి రావడం, కూర్చోవడం, దాని తర్వాత పంచపటాకాలు అక్కడ ఇక్కడ ఆన్సర్స్ చెప్పడం మాకు నచ్చడం, తర్వాత ఈ రోజు ఇక్కడ సీనియర్స్ ముందు పర్ఫామ్ చేయడం, మిమ్మల్ని ఫర్ ద ఫస్ట్ టైం రోస్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? నాకు మాత్రం ఎక్సలెంట్ గా నచ్చింది. కీప్ ఇట్ అప్ మ్యాన్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పటాస్. అంటే ఇలా వచ్చిన ఆడియన్స్ లోంచి ఒక టాలెంట్ ని గుర్చేసి ప్రమోట్ చేయడం అనేది యూజువల్ గా నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం పటాస్ ఇలా ఆడియన్స్ లోంచి పికప్ చేసి పెర్ఫార్మెన్స్ చేయించడం. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు పటాస్. టీవీ షోలో పటాస్ షో ఒకటే బయట ఉన్న టాలెంట్ ఎంకరేజ్ చేసిన షో ఫస్ట్ టైం నేను కూడా చూడడం. ఫస్ట్ టైం